అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 23 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను. మన గురువు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంస్థ ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతాల వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజు అన్నగా అనుకూలమైన రోజు చెప్పుకోవాలండి. రేపటి రోజు ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట విషయంపై మీ జీవిత భాషంతో మీకు మనస్పర్ధలు రావచ్చు. మీ సన్నిహితులు మిమ్మల్ని విమర్శించడం వల్ల మీరు మానసికంగా కృంగిపోవచ్చు. మీరు కాలానుగుణంగా అనారోగ్యాల బారిన పడవచ్చు. అయినప్పటికీ మీ ఉత్సాహం, ఉల్లాసం మాత్రం అధికంగానే ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా చూసి యువత ఉపశమనం అయితే పొందుతారు. అనుభవజ్ఞులైన సీనియర్ వ్యక్తుల సలహాలు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మీరు ఎంతకాలంగా కృషి చేస్తున్నా దాన్ని ఆశించిన ఫలితాలు పొందే సమయం ఇదేనండి. త్వరిత విజయం కోసం తప్పుడు మార్గాన్ని మాత్రం ఎంచుకోవద్దు. ఊహించని ఖర్చులు తలెత్తాయి. వాటిని నివారించడం అసాధ్యం. మీ పిల్లల మనోధైర్యాన్ని నిలబెట్టుకోవడానికి మీ మద్దతు, మార్గదర్శకత్వము చాలా అవసరము. ప్రస్తుతానికి మీ వ్యాపార కార్యకలాపాల్లో ఎటువంటి పెద్ద మార్పు చేయడానికైనా ప్రయత్నించవద్దు. మీ ప్రస్తుత పనులపై దృష్టి పెట్టండి. రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారు రేపటిన అదనపు పనివారాన్ని మోయవలసి ఉంటుంది. కుటుంబంతో కలిసి వినోదం, సంభాషణను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపండి. ప్రేమ సంబంధాల్లో గౌరవం నిలిచి ఉంటుంది. మీ యొక్క జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం తీసుకోండి. ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకోవడము మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రేపటిన మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు మీ యొక్క కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. రేపటిలో మీరు ప్రయాణం చేస్తారు. మీ పని రంగంలో మీకు మంచి ప్రయోజనం కూడా లభిస్తాయి. రేపటి రోజు మీరు మీ స్వరాలన్నింటినీ కూడా ఉత్సాహంతో సరిగ్గా పూర్తి చేస్తారు. మీరు వాదనలకు దూరంగా ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రేపటి రోజున మీ మాటల్లో సంయమనం పాటించండి. మీరు ఏదైనా విషయంపై కోపానికి గురి కావచ్చు. అది వాదన కూడా దారితీయవచ్చు. మీరు పనిలో మీ ప్రవర్తనను నియంత్రించుకోవాల్సి అయితే ఉంటుందండి. మానసిక ఆందోళన మిమ్మల్ని పీడిస్తుంది. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల్లో ఆదాయం మించిపోతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. దేవుణ్ణి ఆరాధించడము మరియు ఆధ్యాత్మికత మీ మనసుకు శాంతి చేకూరుస్తుంది. మీ యొక్క ప్రేమ జీవితంలో సంతృప్తి కోసము మీరు ప్రేమించేవారు చెప్పే విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రేమ విషయంలో మీరు ఎక్కువ మాటల సంభాషణ అవసరము. లేనిపోని ఆధ్యాత్మిక బంధాన్ని కోరుకుంటారు. మీ వృత్తిలో లోతైన పరిశోధన లేదా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమయ్యే పనులను పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా అయితే ఉంది. ఆర్థికంగా రేపటి మీ దృష్టి దాగి ఉన్న ఖర్చుల్ని నిర్వహించడం మరియు దాన ధర్మాలు చేయడంపై ఉంటుంది. ఆరోగ్యం కోసం మీ పాదాలు మరియు జీర్ణక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు పుష్కలంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీరు మీ యొక్క అంతరాత్మలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో మరియు బయట ఒత్తిళ్లను అయితే తట్టుకోగలుగుతారు. మీ అంతరాత్మ చెప్పేది వినండి. అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలకు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం మరియు కొత్త నిర్ణయాలతో కూడిన రోజుగా అయితే ఉంటుంది. రేపటి రోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు మరింత బలపడతాయి. వివాహిత స్త్రీలు తమ భర్తలతో స్పష్టమైన, సరళమైన సంభాషణ జరపాలి. ఏదైనా విషయంలో మొండిగా ఉండటము లేదా కోపంగా ఉండటము వివాదానికి దారితీయవచ్చు. ఇక ఈ రోజుల్లో పెళ్లి కాని మహిళల పట్ల ఆకర్షణ పెరగవచ్చు. కొత్తగా పరిచయమైన వారు మిమ్మల్ని ఆకట్టుకోవచ్చు. కానీ కేవలము వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేయకండి. సంబంధాలకి సమయం ఇవ్వడం అవసరము. అప్పుడే స్థిరత్వం లభిస్తుంది. ఇక రేపటి రోజున మీ కెరీర్లో ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం కూడా కాబోతుంది. ఉద్యోగం చేసే మహిళలకి కొత్త బాధ్యతలు రావచ్చు. మీ యొక్క చొరవ మరియు నాయకత్వ నైపుణ్యాలు కార్యాలయంలో మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో సమన్వయం కొనసాగించడం ముఖ్యము. వ్యాపారము చేసే మహిళలకి కొత్త అవకాశాలు కూడా లభించవచ్చండి. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పెద్దల యొక్క సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సాధారణ కంటే మెరుగ్గానే ఉంటుంది.
చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. ఉత్సాహం కోసం పెట్టుబడులు పెట్టడం మానుకోండి. మీ యొక్క ఖర్చులు నియంత్రించుకోండి మరియు పొదుపుపై దృష్టి పెట్టండి. రేపటి రోజున రూపొందించిన ఆర్థిక ప్రణాళికల భవిష్యత్తు ప్రయోజనాలు చేకూర్చగలదు. ఆరోగ్యపరంగా శక్తి బాగుంటుంది. అతిగా పెరగెత్తడం అలసటకు కారణమవుతుంది. తొండలు అంటే తొంటి మరియు నడుములో తేలికపాటితో నొప్పి రావచ్చు. ఉదయం పూట తేలిపాటి వ్యాయామం ధ్యానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకోండి మరియు తగినంత నీరు త్రాగండి. రేపటి పనిలో మీ పనితీరు అద్భుతంగా అయితే ఉంటుందండి. మరియు మీపై అధికారులతో మీ సంబంధం కూడా బలపడుతుంది. వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామికి ఇచ్చే సలహాకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అంకితభావం మిమ్మల్ని కొత్త శిఖరాలకు కూడా తీసుకెళ్తుంది. ప్రభుత్వం ఉద్యోగులకి సిద్ధమవుతున్న వారికి శుభవార్త అయితే అందుతుంది. ఒకరి మాటలు మీ మనసును గాయపరిచినప్పటికీ కుటుంబ సంబంధాలు మరింత మధురంగా మారతాయి. రేపటి రోజు మీకు కష్టంగా అనిపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ దూకుడు స్వభావం మరియు ఆవేశం కారణంగా వాదనలకి దిక్కకుండా ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. మీ యొక్క ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. మీ మాటల్లో ప్రవర్తనలో సమయం పాటించడము, ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఖర్చులు ఉంటాయి. కొట్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన కార్యకలాపాలు మీ మనశ్శాంతిని పాడు చేస్తాయి. రేపటి రోజు జాగ్రత్త సహనుభవం పాటించాల్సిన రోజండి. ఏ పనులైనా సరే తొందరపడకండి, ఎందుకంటే అది పొరపాట్లకు నష్టాలకు దారితీస్తుంది. కేవలము ప్రదర్శన కోసం పనులు చేయడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి అయితే నెట్టవచ్చు. పనిలో ఏకాగ్రతతో ఉండండి మరియు ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆస్తి విషయాలకు సంబంధించిన పత్రాలను తప్పకుండా తనిఖీ చేయండి. కుటుంబం నుండి బహుమతి పొందే అవకాశం కూడా ఉంది. అది ఆనందాన్ని కలిగించి సంబంధాలను బలపరుస్తుంది. మీరు శ్రద్ధతో ఏకాగ్రతతో పనిచేస్తే విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. పెట్టుబడి మరియు ఆస్తి విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మద్దతు అయితే మరియు ఆప్యాయత అయితే రేపటి లభిస్తాయి. రేపటి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరితనము లేదా నిరాశ వంటి భావాలు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. ఇంట్లోని పాత వస్తువుల గురించి మీకు కొంచెం భారంగా అనిపించవచ్చు, కానీ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. తెర వెనుక ప్రణాళిక మరియు కఠోర శ్రమ రేపటం గణనీయమైనటువంటి మరియు సానుకూల ఫలితాలు ఇస్తుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ పనిని నిశ్శబ్దంగా కొనసాగించండి. రేపటి రోజున మీ దృష్టి దాన ధర్మాలు చేయడము మరియు కనపడిన ఖర్చులు నిర్వహించడంపై ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం వేసుకోవడానికి మీరు ఒక కొత్త ప్రణాళికపై పనిచేయడం ప్రారంభించవచ్చు. కాళ్ళ నొప్పి మరియు జీవ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రేపటి మీకు తగినంత నిద్రపోవడమే ఉత్తమమైన ఔషధం. ఇక ఈ రాశిలో రేపటి ధైర్యము మరియు సానుకూలతో నిండిన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ లక్ష్యాలను సంకోచం లేకుండా సాధించడానికి వీలు కల్పిస్తుంది. ఇక మీ ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శించే ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం కూడా మీకు మీ కారణం లభిస్తుంది. సామాజిక జీవితం కూడా ఉత్సాహంతో నిండి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడము మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఏవైనా పాత సమస్యలు లేదా వివాదాలు పరిష్కారమే సంబంధాల్లో ఆత్మీయతను తీసుకొస్తాయి. ఒక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యపరంగా మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా మరియు ధ్యానంపై దృష్టి పెట్టండి. సాధారణంగా రేపటి శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది, కాబట్టి మీ సంకల్పం పట్ల సానుకూలంగా ఉండండి. వాటిని సాధించడానికి కృషి చేయండి. ఇక రేపటి రోజున అదనపు సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి మీరు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. గృహ లేదా వ్యక్తిగత జీవితంలో కొంత సౌలభ్యం పెంచే అవకాశం కూడా ఉంది. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయండి. ప్రయాణాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలితాలు అయితే ఇస్తాయి. మీరు ప్లాన్ చేసిన కార్యక్రమాలకు కొద్దిగా ఆలస్యం అవుతున్నా అనిపించినా చివరికి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. ఓర్పుతో ముందుకు సాగితే మీరు అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. తొందరపడకుండా పరిస్థితులు అర్థం చేసుకొని వ్యవహరిస్తే మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు. ఇక రేపటి రోజు మీకు అద్భుతమైన రోజండి. పని నిమిత్తం చేసే ప్రయాణము ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సామాజిక హోదా మరియు గౌరవం పెరుగుతాయి. ఒక బంధువు రాక మీ ఇంటికి ఆనందాన్ని అయితే తెస్తుంది. ఇక మీరు మీ యొక్క పరిసరాల్లోనే కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుసుకోవచ్చు. కొత్త మార్గాల నుండి ఆకస్మికంగా కలిగే ఆర్థిక లాభము మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే సమతుల్యం అయితే చేస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం లభించవచ్చు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున మంచి క్లయింట్లు దొరికే అవకాశం కూడా ఉందండి. మీరు మీ యొక్క పాత అప్పుల నుండి విముక్తి అయితే పొందుతారు. మీ ప్రియమైన వారు విహారయాత్రకు ప్రణాళిక కూడా వేసుకుంటారు. మొత్తానికి రేపటి రోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు జాగ్రత్త అవసరం. సహనం పాటించాల్సిన రోజు. ఏ పనులనే తొందరపడవద్దు, ఎందుకంటే అది పొరపాట్లకు నష్టాలకు దారితీస్తుంది. కేవలం ప్రదర్శన కోసం పనులు చేయడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి అయితే నెడుతుంది. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ మాటల్లో ప్రవర్తనలు సమయం పాటించడం ప్రమాదాల నుండి అయితే పట్ల జాగ్రత్త వహించండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశివారు కొంచెం ఆర్థిక ఖర్చులు కూడా ఉండవచ్చు, కాబట్టి కొట్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. వాదనకు దూరంగా ఉండండి.
సింహరాశి వారు గాల్లో మేడలు కట్టడం మానుకోనండి. మీ టైం వృధా అవుతుంది. ఇంకా మీ శక్తిని మరింత ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. రేపటిన దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికం కూడా అనుకూలిస్తుంది. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అనదరంగా జాగ్రత్త తీసుకోండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంచినట్లయితే మీ యొక్క ఖాళీ సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన సమయం రేపటి మీ భాగస్వామ్యంతో గడుపుతారు. మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ఇది మీకు ఉచితము మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకోటి లేదు. కుటుంబానికి ఆనందం కోసము చాక్లెట్లు, పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి. మరి తెలిసిందాకంటే సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.